సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సైబర్ సెక్యూరిటీ అవగాహన, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దొంగతనాల నివారణలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేణుగోపాల్ రెడ్డి, స్థానిక పోలీసులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. యువతరం డ్రగ్స్ వైపు వెళ్లకుండా తల్లిదండ్రులే బాధ్యత వహించి మైనర్లకు మోటార్ వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. పీపీటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని అవగాహన సదస్సుగా నిర్వహించి వాళ్ళ జీవితాలని మొత్తం నాశనం చేసినటువంటి మన ప్రయాణికులు కూడా ఉన్నారు. అది చేయకుండా అది తప్పకుండా నిక్షిప్తమై అలాగే ఉండిపోతుంది. కాబట్టి వాటిని అంతా కూడా సమాజానికి అందిద్దాం. విని వెళ్ళిపోకుండా ఒక వ్యక్తి 100 మందికి దిక్సూచిగా నిలబడాలి. 2 డ్రగ్ సంబంధించింది, 3 సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్స్ సంబంధించింది. సో ఇక్కడ కాలనీస్, అమీన్పూర్ కాలనీస్ లో ప్రెసిడెంట్ కానీ కాలనీస్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది యాక్చువల్గా పెట్టింది మీకోసమే. ఇప్పుడు ఈ జనాలు వినాలని చెప్పి పిల్లల్ని పట్టుకొచ్చాం, కానీ యాక్చువల్గా పెట్టింది ఈ మీటింగ్ యొక్క పర్పస్ అమీన్పూర్లో ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాసుల కోసం. సో పిల్లలు కూడా, మీరు కూడా ఇక్కడే ఉంటారు మోస్ట్లీ. సో మీ పేరెంట్స్కి ఈరోజు ఈ మీటింగ్ ఏంటని చెప్పండి అంతే. ఈ మీటింగ్లో చెప్పినవన్నీ రాసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ టెల్ దెమ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సైబర్ క్రైమ్ అండ్ అమీన్పూర్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. సో ఆటోమేటిక్గా అమీన్పూర్లో చాలా మంది ఎడ్యుకేటెడ్, అందరూ ఎడ్యుకేటెడ్